Hi everyone, welcome back to RS Academy. This is Ravi. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ ఎక్లోన్ ఫామ్. ఇచ్చిన మ్యాట్రిసెస్ని ఎక్లోన్ ఫామ్గా రెడ్యూస్ చేసి ర్యాంక్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి బేసిక్స్ చెప్తూ చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఎక్లోన్ ఫామ్ సంబంధించి చాలా టైప్స్, 4x4 మ్యాట్రిసెస్, 3x5, సో 5x5 మ్యాట్రిసెస్, ఇలాగా ఎన్నో టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ చెప్పాము. దట్ టు ఆల్రెడీ ఎగ్జామ్కి వచ్చిన క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ వస్తుంది స్టూడెంట్స్. ఆ లిస్ట్లో మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో ఉంది. నార్మల్ ఫామ్ ఉంది, గాస్ అడమ్ ఫామ్ ఉంది, అండ్ మెనీ మెథడ్స్ మీకు చాలా ఈజీగా కన్సిస్టెంట్ అంటే ఏంటి, ఇన్కన్సిస్టెంట్ అంటే ఏంటి, హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్, సో చాలా సింపుల్గా మీకు ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్సే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను స్టూడెంట్స్. సో మీకు ఆ వీడియోస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. ఆ లింక్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఆ లింక్ మీకు సేవ్ అయి ఉంటుంది స్టూడెంట్స్. ఇప్పుడు మీకు వీడియోస్ చూసుకోవాలనుకుంటే ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు లిస్ట్ కనిపిస్తుంది. అండ్ RS Vibes 9 అని ఇన్స్టా మా యొక్క ఐడి అది, సో ఫాలో చేయండి స్టూడెంట్స్. ఫేస్బుక్లో, ఇన్స్టాలో RS Vibes ఉంది, ఫాలో చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియో కావాలి, టాపిక్ ఏం కావాలో కింద కామెంట్స్కి మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మేము ఆ వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాం. సో మా వీడియోస్ రెగ్యులర్గా వాచ్ చేస్తున్న వాళ్ళు మీ పేరు మెన్షన్ చేయండి స్టూడెంట్స్, సో దాట్ మాకు అర్థమవుతుంది ఎవరు రెగ్యులర్ స్టూడెంట్స్ అనేది మాకు తెలుస్తుంది స్టూడెంట్స్. సో జాయిన్ బటన్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి, మెంబర్షిప్ తీసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి స్టూడెంట్స్. ఓకే, బట్ మా వీడియోస్ ఫ్రీ, జాయిన్ అవుతూనే చూడాలి రూల్ ఏం లేదు. జాయిన్ అవ్వండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి స్టూడెంట్స్. అయితే ఇక చూడండి స్టూడెంట్స్, గివెన్ మ్యాట్రిసెస్ A = ఇది మ్యాట్రిసెస్ స్టూడెంట్స్, ఎక్లోన్ ఫామ్గా రెడ్యూస్ చేసి ర్యాంక్ కనుక్కోవాలి. సో ఎక్లోన్ ఫామ్ బేసిక్స్ ఏంటి, ర్యాంక్ ఎలా కనుక్కోవాలి, చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఫస్ట్ మనము ఎక్లోన్ ఫామ్గా దీన్ని రెడ్యూస్ చేయాలంటే మామూలుగా సమ్ వైజ్ చెప్తా వినండి. డయాగ్నల్గా చూడండి, 1 1 1 1 ఉన్నా పర్వాలేదు, లేకపోతే ఏదైనా వాల్యూస్ ఉన్నా పర్వాలేదు. ఏదైనా వాల్యూ ఉండొచ్చు, లేదా 1 1 1 ఉండొచ్చు. దీని కింద ఇది 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 ఇవి జీరోస్ అయిపోవాలి, అంటే అప్పర్ ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి. సో ఇలాగా, ఓకే, ఇవి జీరోస్ అయిపోవాలి, ఇక్కడ ఉన్నవన్నీ జీరోస్ అయిపోవాలి. ఈ డయాగ్నల్, ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఉన్నవి ఇవి జీరోస్ అయిపోవాలి. ఇవి జీరోస్ అవ్వాలి అంటే ఇది 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 ఈ మూడు జీరోస్ అవ్వాలి అంటే దీని హెల్ప్ తీసుకోవాలి, R1 అంటాం, రో 1 హెల్ప్ తీసుకోవాలి. ఇది ఇది జీరో అవ్వాలంటే R2 హెల్ప్ తీసుకోవాలి. ఇది జీరో అవ్వాలంటే R3 హెల్ప్ తీసుకోవాలి. ఇలా మనం ఎక్లోన్ ఫామ్గా రెడ్యూస్ చేసుకోవచ్చు. ఎక్లోన్ ఫామ్ వైజ్ రూల్ ఏంటంటే నాన్ జీరో రోస్ పైన ఉండాలి, జీరోస్ అనేవి కింద ఉండాలి. అంటే మీకు ఇక్కడ జీరోస్ వచ్చినాయి అనుకుందాం, అవి కింద ఉండాలి, బాటంలో ఉండాలి. నాన్ జీరో రోస్ అనేవి ఇక్కడ పైన ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఈ సమ్ముని ఎలాగ మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు అని చెప్తాను స్టూడెంట్స్. ఓకే, ఫస్ట్ ఇది 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 జీరో అవ్వాలి, రైట్? అయితే దానికోసం ఇది R1, ఇది R2, ఇది R3, ఇది R4 అంటాం. అంటే R1 R2 R3 R4 అంటాం స్టూడెంట్స్, గమనించండి. అయితే ఇది జీరో అవ్వాలంటున్నాం, అంటే ఏంటిది R2. అయితే R2 ఇంప్లాయిస్ R2 మైనస్ R1 హెల్ప్ తీసుకోవాలి, అంటే దీని హెల్ప్ తీసుకోవాలి R1. కాబట్టి R1. అలానే ఇప్పుడు ఇది జీరో అవ్వాలి, అంటే ఇది ఇక్కడ జీరో రావాలి, అంటే అప్పుడు ఏంటిది R3 ఇక్కడ జీరో అవ్వాలి. మన గోల్ ఏంటో మీకు చూపిస్తాను చూడండి స్టూడెంట్స్, క్లియర్గా ఇక్కడ గమనించండి. మన గోల్ అంటే ఇది ఎలా రావాలి అనే గోల్ అనేది నేను రాసి చూపిస్తాను చూడండి క్లియర్గా. ఓకే, చూడండి, రైట్? ఐ హోప్ మీకు కనిపిస్తున్నా స్టూడెంట్స్. చూడండి కొంచెం ఇక్కడ 1 1 1 డయాగ్నల్గా ఇలా 1 ఉండాలి. ఇక్కడ 4x4 మ్యాట్రిక్స్ అనుకుంటే చూడండి, ఇంకో 1 తీసుకోండి, ఇక్కడ 1.
ఇది 0 అవ్వాలి, ఇది 0 అవ్వాలి, ఇది 0 అవ్వాలి విత్ హెల్ప్ ఆఫ్ దీంతో. నెక్స్ట్ ఇది 0 అవ్వాలి, ఇది 0 అవ్వాలి విత్ హెల్ప్ ఆఫ్ దిస్. నెక్స్ట్ ఇది 0 అవ్వాలి విత్ హెల్ప్ ఆఫ్ దిస్. ఇక్కడ ఏమైనా వాల్యూస్ ఉండొచ్చు, ఇక్కడ 2 3 4 రైట్, ఏదైనా ఉండొచ్చు, 2 3 2 ఏదైనా వాల్యూ ఉండొచ్చు. ఈ డయాగ్నల్గా 1 ఉండాలి అనే రూల్ ఏం లేదు, ఇక్కడ ఏదైనా వాల్యూ ఉండొచ్చు. ఓకే, మైండ్లో పెట్టుకోండి. ఓకే, అది అలా రావాలి, మనం ఇది రెడ్యూస్ చేయాలి, ఇలా రావాలి. కేవలము మన గోల్ ఏంటంటే ఇది మాత్రమే, ఇలా అప్పర్ ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి. ఇక్కడ 0 వస్తే రావచ్చు, ఏం కాదు, ఇక్కడ 0 వస్తే రావచ్చు. బట్ మన గోల్ ఏంటి, మనం ఇలా చేయడానికి ట్రై చేస్తున్నాం. అప్పుడు ఆ క్రమంలో ఇది 0 అవ్వచ్చు, ఇది 0 అవ్వచ్చు, ఇది 0 అవ్వచ్చు, ఇది 0 అవ్వచ్చు. బట్ మనం 0 చేయడానికి ట్రై చేయొద్దు, మన గోల్ ఇది మాత్రమే. ఓకే, దానికోసం ఇప్పుడు చూడండి, ఇది 0 చేయాలనుకుంటున్నాను అంటే చూడండి, ఇది 3 0 అయిపోవాలి. అంటే ఏంటి, R3 ఇంప్లాయిస్ R3 మైనస్ R1 తీసుకోవాలి. నెక్స్ట్ R4కి R4 ఇంప్లాయిస్ R4 వేసుకొని మైనస్ R1 వేసుకోవాలి, డిఎఫ్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ నెంబర్లు వస్తాయి, ఆ నెంబర్ ఎలా చెప్తా వినండి. చూడండి, R2 కోసం మాట్లాడదాం. ఇది 0 అవ్వాలనుకుంటున్నాం కాబట్టి ఈ 2 R1కి వేసుకోవాలి రైట్, ఈ 1 R2కి వేసుకోండి, అలాగా క్రిస్ క్రాస్. నెక్స్ట్ చూడండి, R3కి ఉన్న 3, ఈ 3 R1కి వేసుకోండి. ఏంటి, ఈ 3 R3కి ఉన్న 3 R1కి వేసుకోండి, ఈ 1 R3కి వేసుకోండి, అలాగా. ఈ 6 R1కి వేసుకోండి, ఈ 1 R4కి వేసుకోండి, అలాగా. ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, సో దాని తర్వాత మనం ఫస్ట్ మ్యాట్రిసెస్ తీసుకుందాం. ఇది మారదు కాబట్టి 1 2 3 0 యాస్టీస్ వేసేసుకున్నాం. R1 R2 R3 R4 మనం మారుస్తున్నాం రైట్. 1 ఇంటూ R2 అంటే ఏంటి, మనం మల్టిప్లికేషన్ తీసుకోకపోయినా ఏం కాదు. అంటే R2 యాస్టీస్ తీసుకోండి, 2 4 3 2 యాస్టీస్ తీసుకోండి స్టూడెంట్స్. చూడండి, 2 4 3 2 ఓకే, యాస్టీస్ 2 4 3 2 R2 మైనస్ కాబట్టి మైనస్ 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 మైనస్. నెక్స్ట్ 2 R1 అంటే 2 ఇంటూ R1ని మొత్తం 2తో మల్టిపుల్ చేయండి. 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6 0 రైట్, వేసుకోండి. 2 1s are 2, 2 2s are 4, 2 3s are and 0 అంతే కదా. 2 ఇంటూ 1 2, 2 2s are 4, 2 3s are 6, 2 0s are 0 ఇలా వచ్చింది. ఇది క్యాన్సిల్ అయిపోతుంది, 0 4 4 0 క్యాన్సిల్, ఇది -3 ఇక్కడ 2 అది వేసుకోండి. 0 0 -3 2 ఇలా వచ్చింది. నెక్స్ట్ గమనించండి, R3 అంటే 1 ఇంటూ R3 అంటే ఏంటి, R3 కదా. R3 వాల్యూస్ ఏమున్నాయి, 3 2 1 3, 3 2 1 3 వేసుకోండి. 3 2 1 3 ఓకే. నెక్స్ట్ మైనస్, ఇది మైనస్ కాబట్టి మైనస్ 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 మైనస్. నెక్స్ట్ 3 ఇంటూ R1, 3తో R1 మల్టిప్లికేషన్ చేసుకోండి. 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9, 3 0s are 0 కాబట్టి ఏమొచ్చింది, 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9 రైట్, 3 0s are 0. ఇప్పుడు ఏమొచ్చింది, 3 - 3 0, ఇది -4 ఎందుకంటే రైట్ 6 లో 2 తీసాం -4, ఇది
-8 and 3 వేసుకోండి. 0 -4 -8 and 3 ఈ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ R4 1 into R4 అంటే R4 వాల్యూస్ ఏమున్నాయి 6 8 7 5 వేసుకోండి. 6 8 7 5 6 8 7 5 రైట్. మైనస్ కాబట్టి మైనస్ 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 మైనస్. ఓకే. నెక్స్ట్ 6 into R1 ఓకే 6 into R1 కాబట్టి 6 1s are 6 6 2s are 12 6 3s are 18 6 0s are 0. ఎందుకంటే 6తో R1 మల్టిప్లికేషన్ చేసుకుంటున్నాం, 6తో మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేస్తున్నాం. 6 1s are 6 6 2s are 12 6 3s are 18 6 ఇక్కడ 0 వస్తుంది. ఇది ఏమొస్తుందా ఇది 18. ఇప్పుడు వాల్యూ వేసుకోండి. ఇది క్యాన్సిల్ 0. 12లో నుంచి 8 తీసేస్తే -4 18లో నుంచి 7 తీసేస్తే -11 ఇది 5 వచ్చింది. సింపుల్. అది వేసుకోండి. 0 -4 అండ్ -11 అండ్ 5 ఇలా వచ్చింది స్టూడెంట్స్. సో మనం ఫస్ట్ గోల్ రీచ్ అయిపోయాము. ఇది 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 3 zeros వచ్చేసింది మనకి చూడండి. నెక్స్ట్ గోల్ ఈ 2 zeros అవ్వాలి రైట్. బట్ ఈ 2 zeros అవ్వాలి, బట్ ఇక్కడ 0 ఉంది చూడండి. ఇక్కడ 1 ఉంది. 1 కానీ ఏదైనా వాల్యూ ఉండొచ్చు, బట్ ఇక్కడ ఏముంది ఇక్కడ 0 అయిపోయింది. ఇక్కడ 0 ఉంది ఆల్రెడీ. దానికోసం అంటే మనకి మన గోల్ చూడండి, మన గోల్ ఈ 2 zeros అవ్వాలి, ఇది అవ్వాలని కాదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇది కింద తెచ్చుకుందాం, అప్పుడు ఇది పైకి వెళ్తుంది. ఈ 4 -4 పైకి వెళ్తుంది, ఇది కిందకు వస్తుంది. ఎలాగో మనకి ఇక్కడ 0 రావాలి, ఇక్కడ 0 రావాలి. ఈ 0 వచ్చేసింది అనుకో మన పని అయిపోయినట్టే. అప్పుడు ఇది మాత్రం 0 చేసుకోవచ్చు. కాబట్టి ఇది పైకి ఇది కింద తెచ్చుకున్నాం. దానికోసం ఇలా వేసుకుంటాం చూడండి. R2 ఇంటర్చేంజ్ R3 ఇది కిందకి ఇది పైకి. సో వేసుకోండి. ఫస్ట్ది యాసే వేసుకోండి. 1 2 3 0. లాస్ట్ది మారదు వేసుకోండి. 0 -4 -11 అండ్ 5 యాస్టి వేసుకున్నాను చూసుకోండి. నెక్స్ట్ ఇది కిందకి ఇది పైకి కాబట్టి 0 -4 -8 3 ఇది కిందకి వేసుకోండి. 0 -3 అండ్ 2 చూడండి. ఇది నేను కింద వేసుకున్నాను, ఇది పైకి వేసుకున్నాను. దాన్ని ఇంటర్చేంజ్ అంటాం. ఇలా ఆరోస్లో పెట్టుకోవాలి. ఓకే, అలా మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. ఇలాగే స్టెప్ బై స్టెప్ చేసుకోవాలని రూల్ ఏం లేదు రైట్. మీరు అనుగుణంగా వెళ్ళచ్చు. ఓకే, ఎగ్జామ్లో వేరే సమయం అయినా సరే మీరు ఇదే మెథడ్ ఫాలో అవ్వచ్చు స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది 0 వేసుకోవాలి. ఇది 0 అయిపోయింది చూడండి. మన గోల్ ఏంటి? ఇది రీచ్ అయిపోయాము. నెక్స్ట్ ఇప్పుడు ఇది రీచ్ అవ్వాలి. సో దానికోసం ఇది 0 అవ్వాలి. ఎవరు హెల్ప్ తీసుకోవాలి? దీని హెల్ప్ తీసుకోవాలి, R2 హెల్ప్ తీసుకోవాలి. ఇది 1 చేయ అవసరం లేదు మనకి. ఏమి ఇక్కడ ఏదో వాల్యూ ఉండొచ్చు, ఏం కాదు. ఇది 0 చేసుకోవాలి అంటే ఇదేంటిది R4 ఇంప్లాయిస్ R4 మైనస్ R2 హెల్ప్ తీసుకోవాలి. అయితే ఇది -4 ఇది -4 మైనస్ క్యాన్సిల్ 4 క్యాన్సిల్. కాబట్టి ఇక్కడ ఏమీ యాడ్ చేసుకునే అవసరం లేదు. సేమ్ వాల్యూ ఉంది, సేమ్ సైన్ ఉంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. అయితే ఇది మనకి మారుతుంది కాబట్టి మనం ఏం చేసుకోవాలి అంటే ఈ 3 ఇక్కడ యాస్టెస్ వేసుకుంటున్నాం చూడండి. ఈ 3
వేసుకోండి 1 2. ఓకే స్టూడెంట్స్, సో నేను ఈ 3 ఇక్కడ యాసిడ్ వేసుకున్నాను ఎందుకంటే ఇది మాత్రమే మారుతుంది కదా, సో ఆ స్పేస్ ఉంచుకోను. అలా ఉంచుకుంటే మీకు కన్ఫ్యూజన్ లేకుండా సమ్ క్లియర్గా వస్తుంది స్టూడెంట్స్. ఓకే, R4 ఏముంది, R4 ఇది మారుతుంది కదా, R4 వాల్యూస్ ఏంటి 0 -4 -11 అండ్ 5. ఆ వాల్యూస్ తీసుకోండి. 0 చూడండి ఇక్కడ తీసుకుంటాం, 0 -4 -11 అండ్ 5, రైట్. మైనస్ చూడండి, మైనస్. నెక్స్ట్ R2 వాల్యూస్ -, +4 -, +8 3 ఇలా వచ్చింది. ఓకే, 0 -, +4 -, +8 అండ్ 3 వేసుకోండి స్టూడెంట్స్. ఇది 0, ఇది క్యాన్సిల్ అయిపోయింది 0. 11 నుంచి 8 తీసేస్తే -3, ఇది 2 ఇలా వచ్చింది. కాబట్టి 0 -3 2 ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, మనకి ఈ 3 zeros వచ్చేసినాయి. నెక్స్ట్ ఈ 2 zeros వచ్చేసినాయి. ఇప్పుడు మనకి ఇది 0 అవ్వాలి అంటే గమనించండి, ఇది మనకి 0 అవ్వాలి. మనం ఎవరు తీసుకోవాలి, దీని హెల్ప్ తీసుకోవాలి స్టూడెంట్స్. R3 ఇది ఏంటిది, ఇప్పుడు మళ్ళీ అగైన్ R4 చేయాలి. R4 చేయండి. R4 implies R4 మైనస్ విత్ ఎవరు తీసుకోవాలి, R3 హెల్ప్ తీసుకోవాలి. R3 హెల్ప్ తీసుకోవాలి స్టూడెంట్స్. ఓకే, దానికోసం మనకి ఇది మారుతుంది కదా, ఈ 3 యాసిడ్స్ వేసేసుకోండి. చూడండి 1 2 3 0 1 and 2. ఓకే, సో ఈ 3 సేమ్ యాసిడ్స్ ఇన్ తీసుకున్నాం స్టూడెంట్స్. R4 మారుస్తున్నాం, అది ఖాళీ ఉంచుకోండి స్టూడెంట్స్. ఓకే, సో మనకి ఇది అవసరం లేదు. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనకి ఇది మారుతుంది కాబట్టి ఖాళీ పెట్టుకున్నాం. అదేంటది, R4 0 0 -3 2 R4 వాల్యూ ఇది తీసుకోండి. 0 0 -3 and 2. ఓకే, మైనస్ R3 వాల్యూస్ ఏంటి, 0 0 -3 2 0 0 -3 -3 and 2. సో ఇది 0 కాబట్టి 0 0 0 0 ఇలా వచ్చింది స్టూడెంట్స్. సో ఏవైనా జీరోస్ ఉంటే అవి బాటంలో ఉన్నాయి. అండ్ డయాగ్నల్ కింద మనకి అప్పర్ ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి. ఇదిగో ఫామ్ అయింది. ఓకే, గమనించండి స్టూడెంట్స్, మనకి జీరోస్ తర్వాత లీడింగ్ వాల్యూస్ ఉండాలి. ఇదిగో ఉన్నాయి. ఇది ఎక్లోన్ ఫామ్గా రెడ్యూస్ అయ్యింది స్టూడెంట్స్. ఇచ్చిన మ్యాట్రిసెస్ని నేను ఎక్లోన్ ఫామ్గా రెడ్యూస్ చేశాను. మీకు ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను స్టూడెంట్స్. ఇప్పుడు ర్యాంక్ అనుకుందాం. నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి, ఇది మొత్తం జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇది మనం కౌంట్ చేయొద్దు. దీంట్లో వాల్యూస్ ఉన్నాయి 1 రో, దీంట్లో వాల్యూస్ ఉన్నాయి 2 రో, దీంట్లో వాల్యూస్ ఉన్నాయి 3 రోస్. కాబట్టి ఇలా రాసుకోండి, దిస్ ఈజ్ ఇన్ ఎక్లోన్ ఫామ్. సో ర్యాంక్ ఏ ఎంత, ర్యాంక్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3 1 2 3. ఇది స్టూడెంట్స్. మిగతావి మనకి ఎక్లోన్ ఫామ్ సంబంధించిన క్వశ్చన్స్ కావాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి, ఇంకా నార్మల్ ఫామ్, గాస్ జార్డాన్ ఫామ్, సో కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్ ఇలాంటివి కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్. క్లిక్ చేయండి, చూడండి, మంచి మార్క్స్ గెయిన్ చేయండి. బాయ్.